మరైతే ఎలక్షన్ వరకు మీలాంటి వారు చాలామంది మాచర్ల నియోజకవర్గంలో బాధితులు ఉన్నారు. అది ఆడవారైనా, మగవారైనా, దళితులైనా, అగ్రవర్ణాలైనా, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కూడా బాధితులు. కాబట్టి సో రేపు ఎలక్షన్ తర్వాత మీ ఎమ్మెల్యే గారు తరపున మీ కార్యకర్తలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా మీ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు అని అంటే ఏం చెప్తారు? రైట్ సార్, మంచి ప్రశ్న సార్. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ మారిపోయారు సార్. బాబు గారైనా, లోకేష్ అన్నైనా, బ్రహ్మారెడ్డి గారైనా అభివృద్ధే వాళ్ళకి కావాలి. ఇలాగ కక్షలు తీర్చుకోవడం, లేకపోతే కార్యకర్తలు దాడులు చేయడం ఇట్లాంటివి లేవు సార్. శాంతి సమాధానాలు కావాలి. మాచర్ల ఈ కబంధ హస్తాలు, ఈ రౌడీ పాలన నుంచి స్వేచ్ఛ వాళ్ళు పీల్చుకోవాలి. మాచర్ల ఊపిరి పీల్చుకో అని చెప్పేసి ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అంతకుముందు పల్నాడు బ్రహ్మనాయుడు అని చెప్పేసి మహామంత్రి అండి. ఆ మంత్రి గారు అందరూ ఈక్వల్గా 13వ శతాబ్దంలోనే చాపుకుడి భోజనం పెట్టారు. కమ్మ, కాపు, మాల, మాదిగల, బ్రాహ్మణ్ లేకుండా మనుషులంతా ఒక్కటే అని. అలాంటి ఆ పేరు అంశం ఏమో నాకు తెలియదు, కానీ నిజంగా అలాంటి వ్యక్తిత్వం నేను బ్రహ్మానందరెడ్డి గారు నేను చూశానండి. అందుకే నేను ఆయన అంతగా నేను ఇష్టపడతాను, అంతగా అభిమానిస్తాను నేను. సో అలాంటి పరిపాలన వస్తుంది. ఈ కక్షలు తీర్చుకోవడం కంటే అభివృద్ధి, ఎన్నాళ్ళు అడుగున పడ్డటువంటి డెవలప్మెంట్ లేని మాచర్లని నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పేసి ఆయన రీసెంట్గా కూడా మాట్లాడడం జరిగింది. అది సార్. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సంప్రదించారా లేదా? ఈ విషయం నాకు జరిగిన ఈ పరాభవం ఏమైనా ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లో ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు నా బాధ క్లుప్తంగా నేను చెప్పాను. అది చూసిన చంద్రబాబు గారు చలించి, నా పార్టీ కార్యకర్తకి ఇలా జరిగిందా, పిన్నెల స్వగ్రామంలో లైఫ్ రిస్క్ చేసి కూడా కూర్చున్నందుకు ఇంత పరాభం జరుగుద్దని చెప్పేసి నాకు ఆయన ఫోన్లో మాట్లాడారు సార్. నాతోటి మాట్లాడి ఆయన ఎంతో ధైర్యాన్ని, ఎంతో నిబ్బరాన్ని నాకు కలగజేశారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఇచ్చినటువంటి అభయం, ఆయన ఇచ్చిన పార్టీ అందరూ, ఆయన మాత్రమే కాకుండా అందరూ ఎవరైతే ముఖ్య నేతలు పార్టీ కోసం కష్టపడుతున్నారో, స్పోక్స్ పర్సన్స్ కానీ, లీడర్స్ కానీ, అందరూ కూడా నన్ను సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన నిబ్బరంతోనే ఇప్పుడు మీ దగ్గర స్వేచ్ఛగా అదే ధైర్యంతో బెరుకు లేకుండా నేను జరిగిన విషయాలు నేను మీతో చెప్పగలుగుతున్నాను సార్. అంత మంచి ఫ్యామిలీలో నేను ముందుకు చాలా గర్వపడుతున్నాను నేను. ఓకే, మరైతే చూశారు కదండి, సినిమాను మించి తలపించే విధంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, విధ్వంసాలు ఏ విధంగా సృష్టించారనేది ప్రత్యక్ష బాధితుడు మాణిక్యరావు గారు చాలా బాగా వివరించారు. అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని వారు పిలుపునిచ్చారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.